లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మండల పరిషత్ అధ్యక్షులకు, జిల్లా పరిషత్ అధ్యక్షులకు, జిల్లా పరిషత్ మెంబర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ సైనికులకు, మరీ ముఖ్యంగా అన్ని మండలాల నుండి, టౌన్ నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదరీమణులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తేదీ మనకు ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక ఉంది. దానికి గాను గత 4-5 రోజుల నుండి ప్రతి నగరానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నల్గొండలో ప్రారంభమైనటువంటి ప్రచారము, అటు భువనగిరి, దాని తర్వాత ఆలేరు, దాని తర్వాత తుంగతుర్తి, ఇప్పుడు సూర్యాపేట, మళ్ళీ ఇక్కడ నుండి జగదీశ్వర రెడ్డి గారితో కలిసి మేము మళ్ళీ గోదావరి వెళ్ళేటువంటిది ఉంది. ఎక్కడికి పోయినా గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు, ఇది పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక, ఇది పట్టభద్రుల నియోజకవర్గము. ఈ నియోజకవర్గంలో 4 సార్లు మేము గులాబీ జెండాను ఎగురవేస్తాం, 5వ సారి తప్పకుండా గులాబీ జెండాకి అవకాశం ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. మిత్రులారా, గ్రాడ్యుయేట్ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది, ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి మార్పు అనేది చాలా సహజమైనటువంటి ఒక ప్రక్రియ. ఎవరమైనా స్వాగతించాల్సిందే. కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము ప్రతిపక్షంగా ఉంటాం, మేము ప్రజల పక్షంగా ఉంటాం, మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పేసి వారు పేర్కొనడం జరిగింది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు అంతే బలమైనటువంటి ప్రతిపక్షం కూడా అవసరం. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం నిజంగా పరిడవిల్లుతుంది, అప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మొనోపోలి రాజ్యం వెళ్తుంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క నియంత్రిత ధోరణిని మనం తట్టుకోలేము. ప్రజలు అణచివేయబడతారు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షానికి బలం చేకూర్చాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టే ఈసారి పట్టభద్రుల నియోజకవర్గ ఈ ఎన్నికలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, నేను ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గొంతు ఎంచుకుంటున్నాను. ప్రశ్న వేసింది ఎక్కడన్నా? 5 నెలలు అయింది, 5 నెలలు గడిచింది, ఎక్కడన్నా ప్రశ్న వేసిందా? ప్రతిరోజు యూట్యూబ్లో మాట్లాడతారు కదా, మాట్లాడిన సందర్భంగా ఎక్కడన్నా ప్రభుత్వాన్ని ప్రశంసించిందా? కాబట్టి ఈ సందర్భంగా మనం విద్యావంతులు అందరినీ కూడా అడగాలి. సూర్యాపేటలో చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా అడగాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కావాలన్నా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావాలన్నా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడికి తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలని మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. మనం కూడా ప్రశ్నిస్తాం, కానీ ఆ ప్రశ్న ప్రజల కోసం తప్ప ఆ ప్రశ్న పైసల కోసం కాదు. మనం కూడా పోరాటం చేస్తాం, ఆ పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప ఆ పోరాటం పైత్యం కోసం కాదు. మనం కూడా ఆరాటపడతాం, ఆ ఆరాటం తెలంగాణ అనేటువంటి ఒక ఆశయం కోసం తప్ప అది ఆదాయం కోసం కాదు. మనం వ్యూస్ కోసం మాట్లాడడం, ఒక విజన్ కోసం మాట్లాడతాం. మనం ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, షేర్ల కోసమో, కామెంట్ల కోసమో రాజకీయం చేయం. మనం ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి, వాళ్ళ యొక్క అభిమానాన్ని చూడడానికి రాజకీయాలు చేస్తాం. కాబట్టి వారికి మనకు తేడా చాలా స్పష్టంగా ఉంది. దాన్ని గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నా. మిత్రులారా, నేను ఒకే ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే వ్యవసాయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టం అంటే ఏంటో తెలిసినటువంటి వాడిని. నేను ఎంతో కష్టపడి బిట్స్ పిలానీలో అడ్మిషన్ పొంది, బిట్స్ పిలానీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి, దాని తర్వాత అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి, దాని తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను తిరిగి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో చేరి సుమారు 10-11 ఏళ్ల పాటు నేను ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రజా సమస్యల మీద స్పందిస్తూ ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసిన.
ఆ సందర్భంగా అనేక పోరాటాల్లో నేను భాగస్వామిగా ఉన్నా. కాబట్టి అది విద్యావంతుల సమస్యలు కావచ్చు, ప్రభుత్వ టీచర్ల సమస్యలు కావచ్చు, ప్రైవేట్ టీచర్ల సమస్య కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సమస్య కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్య కావచ్చు, ఈ రకంగా అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది. కాబట్టి మరి పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు 70 ఏళ్ల కలను సాకారం చేసినటువంటి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా మన పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, మన నాయకులు గాదర్ కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది టికెట్ అడిగినా కూడా, నాకంటే ఏమీలు టికెట్ అడిగినా కూడా, సమ ఉద్యోగులు టికెట్ అడిగినా కూడా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ సందర్భానికి రాకేష్ రెడ్డి సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి వారు ఎంపిక చేసి వారి ఆశీర్వదించి మీ దగ్గర పంపడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను నిజాయితీగా పోరాటం చేస్తా, ప్రజల పక్షమై ఉంటా, బీఆర్ఎస్ పక్షమై పోరాటం చేస్తా, ప్రభుత్వంలో పాత్ర పోషిస్తా. నిన్న ఒక రూపాయి కూడా సంపాదించలేదు, ఎక్కడ ఒక రూపాయి కూడా నేను అక్రమంగా సంపాదించలేదు. నేను ఉద్యోగం చేసినప్పుడు సంపాదించిన డబ్బులే పేద ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం నేను చాలా ఖర్చు పెట్టినా. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ ఇవ్వలేను. కానీ తప్పకుండా ఈ ప్రజలు ఆశీర్వదిస్తే, రేపు ఎమ్మెల్సీగా గెలిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాకు వచ్చేటువంటి ప్రతి రూపాయి గౌరవ వేతనాన్ని విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి పేద విద్యార్థులు గ్రంథాలయంలో, తర్వాత కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు వాళ్ళు బుక్కులు ఊరుకోవడానికి, వాళ్ళ కోచింగ్ కోసం ఉపయోగిస్తానికి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఆలోచించి మరి ఊరుకునిస్తారు, ఒక మంచి తీర్పునిస్తారు. ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంటుంది. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఎల్ఎస్ రాజు గారు, రామచంద్రరావు గారు, లేదా కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వేరు వేరు పార్టీలు అయినా కూడా, ఏ పార్టీ అయినా కూడా పట్టభద్రులు ఎప్పుడు కూడా మంచి విజనరీస్ ని, థింకర్స్ ని, ఇంటెలెక్చువల్స్ ని, మేధావులను, మంచి విద్యావంతులను, సమాజంలో సంక్షోభం ఏర్పడినప్పుడు సమాజానికి ఒక దారి చూపగలిగేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి వాళ్ళను, ప్రజలకు ఆదర్శంగా నిలబడేటువంటి వాళ్ళను, ఉదాహరణగా నిలబడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే గెలిపించారు తప్ప మోసగాలను ఎప్పుడు గెలిపించారు. శాసన మండలి అంటే ఇది పెద్దల సభ, దానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి పెద్దల సభకు మేము మేధావులని పంపుతాము, విద్యావంతులను పంపుతాం తప్ప మోసగాలను పంపము అని పదే గ్రాడ్యుయేట్ తీర్పునిచ్చారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపరనే కొనసాగుతుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. మిత్రులారా, ఏ సందర్భంలో, ఏ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలో తీసుకొచ్చిందో మనందరూ కూడా తెలుసు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి 2 పర్యాయాల పాటు మీరు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చలేదా, మాకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ప్రజలు కూడా నమ్మి ఆశపడి ఓట్లు వేసి ఏరి కోరి ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 150 రోజులు గడిచిపోయింది, ఇప్పటికి 5 నెలలు గడిచిపోయింది. కానీ ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా ఇప్పటివరకు అమలు కాదు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. రిలీజ్ చేశారా జాబ్ క్యాలెండర్ని? 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారా? 2 లక్షల పోస్టులకి జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, ఇచ్చారా? మెగా డిఎస్సి వేస్తాము, 50,000 పోస్టులను ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది, ఇచ్చారా? ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను పేద విద్యార్థులు, నిరుద్యోగుల కోసం మరి నిర్వహిస్తామని చెప్పారు. రుసుము లేకుండా పరీక్ష నిర్వహిస్తున్నారా? ఉద్యోగస్తులకు డిఏ ఇస్తామన్నారు, ఉద్యోగస్తులకు పిఆర్సి ఇస్తామన్నారు. ఆ రకంగా నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగస్తుల కోసము, విద్యావంతుల కోసము అనేక హామీలు ఇచ్చింది తప్ప ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు. మరి వీటి గురించి ఎవరు ప్రశ్నించారు? ఎవరు ప్రశ్నిస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నిస్తారా? ఆలోచించండి.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నిగ్గదీసి అడగగలుగుతాడా? ఒకవేళ నిగ్గదీసి అడగగలిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా? అది సాధ్యం కాదు. కానీ ప్రజల పక్షమై కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నించగలిగేది, పోరాడగలిగేది, ప్రభుత్వం యొక్క మెడలు వంచగలిగేది కేవలం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులే సాధ్యం. మిగతా వాళ్ళతో సాధ్యం కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.